అంగన్వాడీల యొక్క సమస్యలు పరిష్కరించాలని, జీతాలు పెంచాలని ప్రధాన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాల పిలుపు మేరకు చిత్తూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజు రొంపిచెర్లలో ఈ రోజు మూడో రోజు ఈ పులిచెర్ల ప్రాజెక్టులో మూడో రోజు ఈ రోజు ఈ కార్యక్రమం రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏమో కార్మిక సమస్యలను పరిష్కరిస్తున్నామని ప్రకటన చేస్తూనే కార్మికులను మోసం చేసే పద్ధతిలో ఈ రోజు ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు ప్రధానంగా గత 42 రోజుల్లో చేసినటువంటి సమ్మె సందర్భం ఇచ్చిన మినిట్స్ లో మీరు ఏదైతే రాసినారో దాని ప్రకారం మాకు వేతనాలు 2024 జూలైలోనే పెంచామని మినిట్స్ రాసి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు జీతాలు పెంచలేదు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మా రాష్ట్ర నాయకత్వం అనేక చందబారులు అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి మా వేతనాలు పెంచండి అని చెప్పిన పెడచెవిన పెట్టినటువంటి ప్రభుత్వం ఈ రోజు గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపిస్తే వెంటనే స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి పిలిచి మీకు అన్ని చేసేనామో మీ సమస్యలు పరిష్కారం అయిపోయినాయి కాబట్టి మీరు ధర్నాలు విరమిస్తే మేము జీతాల గురించి మాట్లాడతామని చెప్పడాన్ని ఏఐటీసీ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ రోజు మహిళలు రోడ్డులో ఎండల్లో ఇబ్బంది పడతా ఉంటే మహిళా కార్మికులకు పక్షపాతి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రోజు మహిళల కోసమే నేను రాజకీయాలకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి మీరు ఏం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే సాగదీపకండి. అంగన్వాడీలతో పెట్టుకునే ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగలేదు. మీకు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా రేపు చలో విజయవాడ 2వ తారీఖు పిలిపివ్వడం జరిగింది. ఆ లోపే మీరు జీతాలపైన నిర్ణయం తీసుకుని స్వచ్ఛందంగా ప్రకటిస్తే మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంగన్వాడీ వాళ్ళు ఆదరిస్తారు. లేని పక్షంలో మీకు తగిన గుణపాటు ఇస్తారని తెలియపరుస్తా ఉన్నాం. ఈ రోజు మినిట్స్ లో రాసుకున్నటువంటి జీవో నెంబర్ 8 ఇచ్చినారు గ్రాడ్యుయేట్ కి సంబంధించి. మీరు అసలు 2020 నుంచి ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయాల. మరి జీవో ఏమో మీ అధికారులు ఇచ్చా, ప్రభుత్వం మీది, మరి ఏంటికి ఇంప్లిమెంట్ చేయలేదని అడుగుతా ఉన్నాం. మినీ అంగన్వాడీలు మెయిన్ గా మారుస్తా ఉన్నారు. కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయని ఇప్పటికే 1800 పైచీలకు ఈ రోజు పెండింగ్ లో పెట్టారు. మరి దీన్ని ఎవరు చేస్తారనేసి అని మేము అడుగుతాం. కాబట్టి ప్రతి సమస్యని క్షుణ్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి జీతాలు పెంచకపోతే మాత్రం భవిష్యత్తులో నిరంతర సమ్మె కూడా పిలిపించేదానికి కూడా సంసిద్ధంగా అంగన్వాడీలు ఉన్నారని ఈ సందర్భంగా